హైదరాబాద్ శంషాబాద్ లో జరిగిన దాండియా ఉత్సవాల్లో గొడవ జరిగింది. నాంధారి ఈవెంట్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న దాండియా ఉత్సవాల్లో హిందూ సంఘాలు ధర్నాకు దిగాయి. నవరాత్రుల్లో జరుగుతున్న ఈ దాండియా ఉత్సవాల్లో ఇతర మతాలకు చెందిన వారిని అనుమతించవద్దని హిందూ సంఘాలు గొడవకు దిగాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఎంట్రీ ఇచ్చి వారికి సర్ది చెప్పారు. దాండియా ఈవెంట్స్ లో ఇతర మతాల వారిని అనుమతించవద్దని, తమ డిమాండ్ను అంగీకరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. आज सभी हिंदू संगठनों द्वारा एसएस कन्वेंशन हॉल में, जो कि नवरात्रि के फेस्टिवल के दौरान नामदारी नाम का एक इवेंट है जिसमें गरबा खिलाया जाता है, पिछले 10-15 साल से सभी हिंदू संगठनों द्वारा हम उन तमाम इवेंट्स को कह रहे कि जितने भी इवेंट्स में आप लोग आ रहे उसमें किसी भी गैर धर्म का आदमी इवेंट्स में एंट्री नहीं देना। लेकिन इसके बावजूद भी कई सारे ऐसे इवेंट्स हैं जो जानबूझकर दूसरे धर्म के लोगों को उसके अंदर इन्वॉल्व कर रहे हैं। इनका मकसद क्या है? क्या हिंदू बहन बेटियों की जिंदगी बर्बाद करना है? इनका मकसद क्या है? हमारे सनातन धर्म को खत्म करना है, या इसमें कुछ बड़ी चाल है? इन तमाम चीजों को देखकर आज पानी सर से ऊपर चले गया। इसलिए हमने कई बड़ी तादाद में जाकर नामधारी में उन तमाम ऑर्गेनाइजर्स को ये चेतावनी दी और उनकी औकात दिखाने का काम किया। हम किसी भी धर्म के खिलाफ नहीं, लेकिन दांडिया और नवरात्रि एक ऐसा फेस्टिवल है जिसमें गरबा खिलाया जाता है। हजारों लाखों तादाद में सनातन से हिंदू माँ बहन बेटियां वहां पर गरबा खेलने आती है। ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, శంషాబాద్ లో రాత్రి జరిగినటువంటి దాండియా ఈవెంట్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడతా ఉంది. ఇతర మతానికి చెందినటువంటి యువకులు ఈ ఈవెంట్స్ లో హాజరు కాకూడదు అనే దానిపై కూడా హిందూ సంఘాలు మొదటి నుంచి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా ఏ మతానికి చెందిన వారు వస్తా ఉన్నారు, ఏ ఉద్దేశంతో వస్తా ఉన్నారు, ముఖ్యంగా ఇతర మతస్థులు వచ్చి హిందువుగా ఉన్నటువంటి అమ్మాయిలని ట్రాప్ చేసి వారితో ఎంజాయ్ చేసి వాళ్ళ మొబైల్ నెంబర్స్, వాళ్ళ ఫోటోలు, వీడియోలు చిత్రీకరించి తిరిగి వాళ్ళకి ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వేధింపులకు పాల్పడతా ఉన్నారు. ఈజీగా ట్రాప్ చేసి మతం మార్చి ఈ ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో వారితో వేధింపులకు పాల్పడతా ఉన్నారంటూ కూడా కేసులు ఎక్కువగా హైదరాబాద్ లో నమోదవుతా ఉన్నాయి. కాబట్టి హిందూ సంఘాలు వీటన్ని దృష్టిలో పెట్టుకుని ఈవెంట్ ఆర్గనైజర్లు ఎవరెవరు ఆ ఈవెంట్ లో పార్టిసిపేట్ అవుతా ఉన్నారు, ఏ మతానికి చెందినటువంటి వాళ్ళని డీటెయిల్స్ తీసుకున్న తర్వాతే, ఆ క్లారిటీ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా లోపలికి అనుమతించాలి అంటూ కూడా ముందు నుంచి వీటిపై కూడా తీవ్ర పోరాటం చేస్తున్నప్పటికీ నిన్న శంషాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఓ ఈవెంట్ ఆర్గనైజర్లు ఒక మతానికి చెందినటువంటి యువకులు వచ్చి హిందూ అమ్మాయిల పట్ల డాన్స్ చేస్తూ అసభ్యంగా వ్యవహరిస్తూ వాళ్ళ ఫోటోలు, వీడియోలు చిత్రీకరిస్తుండగా హిందూ సంఘాలను వారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తూ కాసేపు ధర్నా నిర్వహించి ఇతర మతస్థులని ఈ దాండియా ఈవెంట్ లోకి ఎందుకు అలౌ చేస్తా ఉన్నారు, ఎందుకు వారిని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు, ఇప్పటికే హిందూ అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతో ట్రాప్ చేసి అనేక మంది అమ్మాయిల జీవితాలను రోడ్డు పాలు చేసినటువంటి సందర్భాలు, ఇన్ని కేసులు నమోదవుతా ఉన్నా ఇతర మతస్థులను ఎందుకు అలౌ చేస్తా ఉన్నారంటూ కూడా హిందూ సంఘాలు అక్కడ ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు ఇమీడియట్ గా రంగప్రవేశం చేసి అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి వ్యక్తులందరినీ బుజ్జగించి ఎవరైతే ఇతర మతానికి చెందినటువంటి యువకులు ఉన్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి కూడా స్థానిక పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. హిందూ పండుగలు జరిపేటువంటి ఆర్గనైజేషన్ అందరూ కూడా కేవలం ఒక మతానికి చెందినటువంటి వారినే అలౌ చేయాలి. ఇతర మతాల్లో ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు హిందూ వారిని ఎందుకు అలౌ చేయరో ఆ రకంగానే అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్
ఈ ఈవెంట్ ఆర్గనైజర్లు నిర్వహించాలి. అమ్మాయిలు ఈజీగా ట్రాప్ కి గురై ఈజీగా అబ్బాయిల వలలో పడుతూ వాళ్ళు ప్రేమ పేరుతో వేధింపులకు గురవుతూ చివరికి తల్లిదండ్రుల్ని వదిలేసి వీళ్ళు లవ్ జిహాద్ లాంటి ఈ విష సంస్కృతికి అలవాటు పడతా ఉన్నారు. వీటన్నిటిపైన ఉండాలి అనేది మాత్రమే ఈ పోరాటం సాగిస్తా ఉన్నారు. ఈ ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని వీళ్ళని క్వశ్చన్ చేస్తూ ఏ ప్రాంతానికి చెందిన వారు, ఎలా లవ్ అయ్యారు, వీళ్ళు ఆన్లైన్ టికెట్ ద్వారా వచ్చారా, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి లోపలికి వచ్చారా అనేది దానిపై మాత్రం పోలీసులు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.